నుంచి పర్మిషన్లు రాకపోవడంతో పార్టీ నేతలు గందరగోళంలో పడ్డారు. దీంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ రద్దయినట్లేనని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎట్లయినా బహిరంగ సభ నిర్వహించాల్సిందేనని గులాబీ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. కానీ పోలీసుల నుంచి అనుమతులు రాకపోవడంతో లీగల్ ఒపీనియన్లు తీసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఒకవేళ పోలీసుల నుంచి అనుమతులు రాని పక్షంలో కోర్టుకు పోయి అయినా సరే అనుమతులు కొట్లాడి తెచ్చుకుంటామని ఆ పార్టీ నేతలు అంటారు. ఇంకో 2 వారాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుండగా ఆలోగా పర్మిషన్లు తెచ్చుకొచ్చేందుకు పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తురట. మరోవైపు ఈ సభ నిర్వహించకుండా సిటీ పోలీస్ యాక్ట్ని వరంగల్ జిల్లాలో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తుందని గులాబీ పార్టీ నేతలు గుస్సైతురు. వరంగల్ పోలీసుల ఆదేశాల ప్రకారం మరో 30 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి రాబోతుంది. ఈ రూల్ ప్రకారం ఊరేగింపులు, బహిరంగ సభలు లాంటివి పెడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. మరి ఈ రూల్పై గులాబీ పార్టీ ఎట్ట ముందుకెళ్తుందా అని ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. కొద్ది రోజుల కిందటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోసం కాజీపేట ఏసీపీకి వినతి పత్రం ఇచ్చారు. ఇంతవరకు దానికి సంబంధించిన అనుమతులు రాకపోవడంతో ఇంతలోనే వరంగల్ కమిషనరేట్ల సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తా కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతల్లా ఏమై మొదలైంది. దీంతోనే అసలు సభ జరుగుతుందా లేదా అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఈసారి భారీ స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు సాప కింద నీరులా బాగుతున్న బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరం కూడా బీఆర్ఎస్కు ఉన్నదంటారు. ఎందుకంటే బీజేపీ ఎదిగితే నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణలో సిల్వర్ జూబ్లీ ఎడుకలకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశం అవుతున్న కేసీఆర్ ఓరుగల్లు సభను సక్సెస్ చేయండి అని దిశానిర్దేశం చేసిరు. కనీసం ప్లీనరీకి 10 లక్షల మందిని తరలించాలని, ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మందిని తరలించాలని నేతలను ఆదేశించిరట. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సభలన్నీ ఎంతో గ్రాండ్గా అయినాయి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారి 1.5 ఏళ్ల దాటింది. దీంతో సభకి జనం రారనే భయం గులాబీ బాస్ని ఎంటాడుతుందట. అందుకే తనతో సమావేశమైన నేతలకి కేసీఆర్ కొత్త టార్గెట్లు పెట్టినట్టు తెలుస్తోంది. తొలుత వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ ప్లీనరీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్కి కంచుకోట. ప్లీనరీతో మరోసారి ఈ విషయం తెలిసే ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు. గులాబీ పార్టీ ప్లీనరీ ప్రతి ఒక్కరికి గుర్తుండేలా చూడాలని నేతలను కోరుతురు. అంతకుముందు నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిరు కేసీఆర్. ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ కొత్త టార్గెట్ పెట్టినట్ట. సభకు ఎంతమందిని తరలిస్తే వారికి అంత పెద్ద పోస్ట్ ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చిరట. అలాగే ప్లీనరీ ముగియగానే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసి పోస్టులు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. గత ఓటమి తర్వాత ఇప్పటి వరకు 1-2 సార్లు మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చిరు. ఒక్కసారి అసెంబ్లీకి పోయిరు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నది. దీంతో సిల్వర్ జూబ్లీ సభ ద్వారానే పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించి తాను ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించుకున్నారట కేసీఆర్. గులాబీ పార్టీని స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీని 1 ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 19న తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ విషయం ప్రకటించారు. ప్లీనరీ ఏర్పాట్లపై కమిటీని వారం రోజుల్లో ప్రకటిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. ఇంకా కమిటీపై క్లారిటీనే లేదు. అసలు కమిటీలు వేస్తారా వెయ్యరా అన్న సందేహం పార్టీ నేతలనే వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులకు పార్టీ ముఖ్యులతో కమిటీ వేస్తామని చెప్పిన కేటీఆర్ ఆ అంశంపై మళ్ళీ నోరు మెదవట్లేదు.